ప్రస్తుతం మనతో పాటు మోతీలాల్ ఉన్నారు. నిరాహార దీక్ష విరమించుకున్న తర్వాత సెంట్రల్ లైబ్రరీకి వచ్చి విద్యార్థులతో నిరుద్యోగులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఆయన మీద కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ₹1,00,00,000 తీసుకొని ఈ నిరాహార దీక్ష విరమించుకుని చెప్పేసి ఒక్కసారి ఆయనతో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, విన్నారా ఈ మాట? నా తల్లి మీద నా తండ్రి 2014 చనిపోయాడు. నా తల్లి బతుకుంది. నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఎలాంటి ప్రలోభాలకు కానీ ఎవరి దగ్గర ₹1 కానీ తీసుకొని దీనికి ఆశపడి అయితే నేను విరమించలేదు. ఒకవేళ నేను అదే చేసి ఉంటే నేను రేపు కార్యాచరణ కోసం ఇక్కడ ఎందుకు వస్తా? రేపు 20 లక్షలతో చేస్తున్నాయి కూడా 20 లక్షల మంది నిరుద్యోగులతో కార్యాచరణ ఉంది మాది. ఇప్పుడు నేను ఎందుకు వచ్చినా, కార్యాచరణ ఏంది, ఏం చేద్దాం, నెక్స్ట్ ఎట్లా ప్రకటించాలి, ఏమేమి చేయాలని చర్చించడానికి వచ్చిన. ప్రభుత్వం ఎవరైనా ₹1,00,00,000 ఇంకో 10 లక్షలతో 20 లక్షల మంది నిరుద్యోగులతో పోరాటం చేయని చెప్పేసి ₹1,00,00,000 ఇస్తుందా? మనం ఇంకొక న్యూస్ చూసిన, రేవంత్ రెడ్డి దగ్గరికి ఈ న్యూస్ తీసుకోలేరు, ఆరుగురితో కొత్త కమిటీ వేసిన అని చెప్పిండు. గాంధీ హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, మొత్తం రికార్డు తీరు బయట. ఎవరైనా వచ్చిన నిన్న నైట్ మాత్రం ఎస్టీ కమిషన్ ఎవరు హుసేన్ నాయక్ వచ్చిండు. హుసేన్ నాయక్ వస్తే ఎస్టీ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ కోసం నీ ఎట్లా ఉంది పరిస్థితి ఏందని చెప్పడానికి వచ్చినారు. కాంప్రమైజ్ అంటే ఏమంటారు, విరమించు, ఎందుకు ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నావు, నీ హెల్త్ కండిషన్ బాగాలేదని అంటే సరే అన్న నేను చెప్తానని చెప్పేసి పంపించిన. ఇప్పుడు ఓకే అన్న అనుకుంటా నేను, లేదు ఇది చేస్తా అది చేస్తా అని మనం ఏం చెప్పంగా. సో కాబట్టి అదే నెక్స్ట్ డే ఏంటంటే నాకు 9వ రోజు అయినా కూడా వాళ్ళు కమిషన్ ద్వారా ఒక అఫీషియల్గా వచ్చినప్పుడు మనం వాళ్ళు ఒక్కరే వచ్చి కలిసినారు, వేరేది ఏం లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు 100 మాట్లాడండి, నా పనే మీకు సమాధానం చెప్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ డే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అన్న, హెయిడ్ నిజంగా చేస్తాడా లేదా, 2 రోజులు ఉంటాడా లేడా అని అనుకున్నారు. అయ్యే కొద్దీ మీరే నమ్మినారు, మీరే వచ్చినారుగా. నేను రమ్మన్నా ఎవరైనా ఉద్యమాలు చేసుకోమని చెప్పిన, నేను వచ్చి నీ బలమైంది, నీ బాధ ఏందో చెప్పుకోమన్నాం. ఇప్పుడు ఇది కూడా అదే ఉంటుంది. తర్వాత కార్యాచరణ నీకు ప్రపంచంలో 9వ వండర్ ఎట్లా ఉంటుందో తెలంగాణ చేసి చూపిస్తాం ఇప్పుడు మేము. ఓకే, చూస్తున్నారు కదా, ఇది మోతీలాల్ చెప్తున్నటువంటి మాటలు. తర్వాత కార్యాచరణ కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పి చెప్తారు. 2-3 రోజుల్లో కూడా కార్యాచరణ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ విషయం.